ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉదయకాల సమయంలో మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం. మీకు తెలిసినటువంటి పాటే నేను పాడుతూ ఉంటాను. రెగ్యులర్గా మేము విన్న పాటలే మీరు వింటారు కాబట్టి నాతో పాటు కలిసి ఈజీగా మీరు దేవుని స్తుతించవచ్చు, దేవుని ఆరాధన చేయొచ్చు. కాబట్టి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనం ఆరాధనలకు వెళ్ళిపోదామండి. నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కించాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో సన్నిధిని మేము అనుభవించడానికి నీ యొక్క కృపను అయ్యా మాకు అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మనం గొప్ప చేద్దాం. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. ఓహో, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నిన్ను విన్నట్టగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. యేసయ్యా నిన్ను విన్నట్టగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. ఓ, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగా
గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా నీకే ఆరాధన 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 ఓహో ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా నీకే ఆరాధన హల్లెలూయా నీకే ఆరాధన ఆరని దీపమై దీప్యమైనది లోనా నది జనం మరి నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా చెడివానలోనైనా సుడిగాలిలోనైనా యేసయ్యా చెడివానలోనైనా గాలిలోనైనా చెడివానలోనైనా నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారిపోదయా నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము
నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, ఓ ఆరాధన. అబ్బా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సజీవుడైన దేవానికే వందనాలు. ఉదయకాల సమయంలో ఉన్నతమైన కార్యములు జరిగించే దేవా నీకే మహిమ ఘనత ప్రభావములు అర్పించుకుంటా ఉన్నా తండ్రి. అయ్యా నిశ్చితానుసారంగా నడవడానికి, నీ ఆత్మలో నడిపించబడడానికి మాకును అందరికీ కృప కలుగ చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దాం. త్వరగా నేను చదువుతానండి, ఆ మాటలు మీరు వినాల్సిందిగా ప్రభు పెట్టి మనవి చేస్తా ఉన్నా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి చదువుతాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుంచి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని తన పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. హల్లెలూయా. ఇక్కడ చాలా క్లియర్గా ఒక మాట మనకు వినిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంట. క్రీస్తు యేసునందు ఉండగానే నీకు ఏ శిక్ష కానీ విధి కానీ లేదని క్లియర్గా చెప్తా ఉన్నాడు. కానీ దానికి గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తునందు జీవమిచ్చే నీ ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుంచి నేను విడిపిస్తుంది. ఒక క్రీస్తు యేసునందు ఉండగానే నీకు జరిగే కార్యం ఏంటంటే, చాలామంది యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏం జరుగుతుంది, యేసుక్రీస్తుని నమ్ముకున్నాగా నా జీవితం మార్పు జరగలేదు అనుకుంటా ఉంటారు. కానీ క్రీస్తు యేసునందున వారికి శిక్ష విధి లేదనడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఒకటి పనిచేస్తుందండి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరించావో జీవం ఇచ్చే ఆత్మ నియమము. హల్లెలూయా. అందుకనే ఎందరైతే దేవుని ఆత్మచేత, ఇందులో 14వ వచనం 13వ వచనం మీరు చూస్తే, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. ఆత్మ నియమము, ఆత్మ కిందికి రావాలంటే దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలి. ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన 5వ వచనము 6వ వచనంలో మీరు చూస్తే ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. అసలు ఎందుకు దేవుని కుమారుడు మన 3వ వచనంలో చూస్తే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము 4వ వచనం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, తన సొంత కుమారుని ఎలా పంపించాడంట, పాప శరీర ఆకారముతో పంపించాడంట. మనం క్రిస్మస్ నెలలోకి అడుగు పెట్టాం, క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు క్రీస్తు ఈ భూమి మీదకి రావడం జరిగిందంటే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఏం చేశాడంట, ఈ శరీరంతో మనం చేసిన పాపానికి శిక్షకి మనము శరీరంలో ఆ శిక్షను భరించాల్సిన పరిస్థితి. కానీ తండ్రి ఎంత ప్రేమ కలిగినోడో తెలుసు. చూస్తే ఆయన ఆ కుమారుని ఎందుకు పంపించాడంటే,
ఆయన యొక్క ఆత్మ నియమం మనలో పనిచేయడం కోసం. అంటే మన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ మనుషుడు వల్ల కూడా అవ్వట్లా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చ సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవాలని పాప పరిహారము నిమిత్తము మనుషులందరూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనే దేవుడు ఉద్దేశం ఏంటి తెలిసిన? తన సొంత కుమారుని ఎలా పంపించాడంట? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఎలాగ పంపించాడు? పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. పాప శరీర ఆకారములో పంపించాడంట. భూమి మీదకి క్రీస్తు శరీరధారి అయి ఆది యందు వాక్యముండు, యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండే, ఆ వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చిందంట. హల్లెలూయా. అది ఎలాంటి శరీరధారం అంట? పాప శరీరాకారంతో వచ్చిందంట. అంటే ఆయన నీకులాగనే నాకులాగనే ఎలాంటి ఫ్లెష్ డిజైర్స్ ఉంటాయో, ఈ యొక్క పాపము ఏ విధంగా అయితే శరీరము చేత లాగబడతామో, ఏడవబడతామో, అలాంటి ఫీలింగ్స్, అలాంటి ఎమోషన్స్, అలాంటి భావోద్రేకాలు, వీటితోనే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడంట. అలా పంపించాడు. మనం అనుకుంటాం దేవుని కుమారుడు కదా, యేసుక్రీస్తు సాక్షాత్ దేవాది దేవుడు కదా, ఆయనకి శక్తులు ఉంటాయేమో, అందుకే ఆ శక్తి బట్టే ఆయన పరిశుద్ధంగా జీవించాడని చాలామంది అనుకుంటారు. అది అపోహ అండి. చాలా క్లియర్గా దేవుడు పాప శరీర ఆకారంతో పంపించాడు. అంటే క్రిస్మస్ గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక దైవ కుమారుడిగా రాలేదండి. ఒక చాలా సామాన్యంగా భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలిసిన? పాప శరీర ఆకారం. ఎప్పుడైతే పాపము మనిషి మీద, శరీరం మీద పనిచేస్తూ ఉందో, ఆ పాపం వలన ఏమైతే తెలిసినా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవాడైనా చాలా దీనుడిగానే ఉంటాడు. ఎందుకు తెలిసిన? పాపము వాడిని ఎదగనివ్వదు. పాపం వలన శరీరానికి రోగము వచ్చే అవకాశం ఉంది. పాపం వలన నీ జీవితంలో ఆశీర్వాదం, ఫైనాన్షియల్ క్రైసిస్లో నువ్వు వృద్ధి పొందలేని పరిస్థితి. ఎంత కష్టపడుతున్నా ఆ గొర్రెతోక బెత్తిడిలాగానే నీ ప్రయాస వ్యర్థమైపోతుంటుంది, కానీ పొందుకోలేని పరిస్థితి. అందుకే నేను గుర్తుపెట్టుకోవాలి, ఈ పాపాన్ని ఎవరు జయించలేకపోతా ఉన్నారు, దీని నుంచి ఎవరు విడిపించబడలేని స్థితిలో ఉన్నారు. అందుకనే క్రీస్తుని పాప శరీర ఆకారంతో ఈ భూమి మీదకి పంపించాడండి. హల్లెలూయా. ఆ పాప శరీర ఆకారంతో పంపించబడిన క్రీస్తుకి ఆ శరీరం మీదే పాపమునకు శిక్ష విధించాడంట. హల్లెలూయా. అందుకనే ఆయన శరీరానికి మేకులు కొట్టబడ్డాయి, కొరడాలతో కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, ఏడవబడ్డాడు, చెంపల మీద కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, ముళ్ళ కిరీటము, ఆ పంచగాయాలు పొందుకోవడానికి గల కారణం ఏంటంటే పాప శరీరానికి శిక్ష విధించాడు. నీ మీద, నా మీద, మన అందరి మీద పడాల్సింది. మనము దాన్ని జయించలేని పరిస్థితి. ఈ పాపము, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోవడమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం ఆజ్ఞలన్నింటినీ ఫెయిల్ అయిపోతూ ఉన్నాం, అతిక్రమిస్తూ ఉన్నాం. కాబట్టి మన మీద పాపం ఉంది. ఈ పాపం ఉండడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే నీ జీవితంలో నీవు ఆశీర్వాదం ఎప్పటికీ చూడలేని పరిస్థితి, నీవు రోగమును జయించలేని పరిస్థితి. పాపము నీ మీద పనిచేసినంత కాలము నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం నీవు చూడలేవు. అని దేవుని యొక్క కృప, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే 2000 సంవత్సరాల క్రితము పాప శరీర ఆకారముతో ఈ భూమిదికి క్రీస్తుని పంపించాడు తండ్రి అయిన దేవుడు. అంతేకాకుండా అదే శరీరానికి శిక్ష కూడా విధించాడండి. ఎందుకోసం తెలిసినా, ఎందుకు శిక్ష పడింది తెలిసినా, నువ్వు ఆ ధర్మశాస్త్ర విధిని నెరవేర్చడం కోసం. 3వ వచనంలో చాలా క్లియర్గా, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఈ నీతి విధి మన వల్ల అవ్వట్లా, నెరవేర్చబడలేకపోతా ఉంది. దాన్ని నెరవేర్చడం కోసమంట పాప పరిహారము నిమిత్తము తన కుమారుడైన క్రీస్తుని పంపించాడు. ఆ యొక్క శరీరం మీద శిక్ష విధించి ఏం చేస్తా ఉన్నాడు తెలిసిన? 5వ వచనానికి వచ్చేసరికి, ఇప్పుడు నువ్వు క్రీస్తు యేసునందున వారివి, నువ్వు నూతన సృష్టి అని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదని ఇక్కడ ఉంది. కొరింథీయుల్లో ఏముంటుందో తెలిసిన? క్రీస్తు యేసునందున నూతన సృష్టి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరిస్తా ఉన్నావో నువ్వు నూతన సృష్టిగా. అంటే ఎలాగా నూతన సృష్టి అంటే? నీకు కొత్త చేతులు, చిన్న చేతులు, నూతనమైన కళ్ళు, నూతనమైన పళ్ళు, అరిగిపోయినండి పళ్ళు, ఇది కాదండి నూతన సృష్టి. నూతన సృష్టి అంటే అర్థం ఏంటి తెలిసిన? ఆత్మానుసారమైన మనసు చేత నువ్వు సృష్టించబడాలి. అందుకే 5వ వచనంలో ఏమంటారు తెలుసునండి? ఆత్మానుసారులు శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. మరలా శరీరానుసారమైన మనసుని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే దాని అనుసారంగా జీవిస్తారో వాళ్ళకే మరలా మరణం వస్తూ ఉంది. వాళ్ళకి మరలా ఆ లేమి, కొరత, కొదువ, ఇవన్నీ దేని బట్టి తెలిసిన? శరీరానుసారమైన మనసు వల్ల.
అందుకనే చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, నీవు ఆత్మానుసారమైన మనసుని ప్రాక్టీస్ చేయాలి. శరీరానుసారమైన మనసుని ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావో, శరీరానుసారంగా నువ్వు వెళ్తూ ఉన్నావో, మరణము నిన్ను వెంబడిస్తూ ఉంది. ఎందుకంటే శరీరానుసారమైన మనసు ఏంటది? పాపము. ఆల్రెడీ ఆ పాపం దాన్ని అంతటికీ శిక్ష క్రీస్తు శరీరం మీద పడింది. నువ్వు విడిపించబడ్డావు. క్రీస్తు ఎత్తున్న వానికి ఏ శిక్ష విధి లేదంటా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నీకు ఆప్షన్ ఇచ్చాడు. నువ్వు ఎందుకంటే దేవుడు మనల్ని రోబోట్స్గా చేయలే, మనకు స్వచిత్తం ఇచ్చాడు, సెల్ఫ్ విల్ ఇచ్చాడు. నువ్వు నీ చిత్తానుసారంగా నువ్వు నడిచే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎందుకు తెలిసిన, నువ్వు రోబోట్ అనుకో, దేవుడు ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే ఉండాలని అలాగే పెట్టేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మనకు స్వచిత్తాన్ని ఇచ్చాడు. ఈ స్వచిత్తం ఇవ్వడం వల్ల మనం ఏం చేస్తా ఉన్నాం తెలిసిన, నీకు నచ్చిన దేని మీద నువ్వు ఆశపడతావో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తా తెలిసిన, నీకు జీవమును, ఇంకా క్లియర్గా ఉంది, ఆ శరీరానుసారం అయితే మరణాన్ని ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానాన్ని తీసుకొస్తుంది. నువ్వు శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉన్నావా, మరణాన్ని పాలైపోతూ ఉన్నావు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకో, దేవుని నమ్ముకోవడం అంటే నీకు అర్థం కావట్లా. చాలామంది యేసుక్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నారు, దేవుని నమ్ముకుంటూ ఉన్నారు, కానీ వారి బలహీనతలను విడిచిపెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఆ శరీరానికి పడాల్సిన శిక్ష ఆల్రెడీ క్రీస్తు శరీరం మీద శిక్ష పడింది. నువ్వు విడిపించబడ్డావు. ఈ రోజు నుంచి విడిపించబడ్డానని నువ్వు నమ్మి నీ మనసుకు నువ్వు చెప్పాలి. ఎందుకంటే నీ మనసు శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉందా లేక ఆత్మానుసారంగా ఆలోచిస్తూ ఉందా? ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆత్మానుసారంగా ఎప్పుడైతే నీ శరీరానికి చెప్పుకొని ఆత్మానుసారమైన మనసు నువ్వు ప్రాక్టీస్ చేస్తావో, జీవము కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు. హల్లెలూయా. దీన్ని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు నమ్ముకోవడం మరలా పాప బలహీనతలు అంటే నువ్వు మరలా ఏం చేస్తూ ఉన్నావు? క్రీస్తు యొక్క శరీరం మరలా శిక్ష విధిస్తూ ఉన్నావు. మరలా అందుకనే తెలిసి మరలా తప్పు చేయడం వల్ల ఏమైతే క్రీస్తుని మరలా సిలువకు అప్పగిస్తావు. ఆయన శరీరం మీద మళ్ళీ పడతా ఉన్నాయి దెబ్బలు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కాదు. నువ్వు మరలా ఆయన శిక్షకుని మరలా పాలు చేసేవాడు కావుతావు. అందుకనే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆత్మానుసారంగా నువ్వు నడవడం నేర్చుకోవాలి. ఈ రోజున ఆత్మానుసారంగా నడుద్దామా? దేవుని కుమారులు ఆత్మానుసారంగా నడుస్తారంటే, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. ఇంకా 19వ వచనంకి వెళ్తే ఏముంది తెలిసిన, ఇదే అధ్యాయంలో దేవుని కుమారుల కొరకు ఈ సృష్టి మిగుల ఆపేక్ష కలిగి ఎదురు చూస్తూ ఉందంటే, మీ యొక్క ప్రత్యక్షత, ఆత్మానుసారంగా నడిచే వారి యొక్క ప్రత్యక్షత కోసం ఈ సృష్టి మిగులు అపేక్ష కలిగి ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు తెలిసిన, ఆ సృష్టి కూడా బంధించబడ్డది, ఆ సృష్టి కూడా ఆ విమోచనం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఆదాము చేసిన తప్పు వలన ఈ సృష్టి అంతా శపించబడింది. మరలా క్రీస్తు ద్వారా, ఆ క్రీస్తు ఇచ్చిన ఆ యొక్క విమోచనము, ఆ శిక్ష, ఆయన శిక్షా విధికి ఆయన పాలు పొమ్ములు పొందుకున్నాడు. కాబట్టి ఈ సృష్టిని అంతటి విమోచించాల్సిన బాధ్యత ఎవరిది? ఆ దేవుని కుమారులుగా మనదే. అందుకే నువ్వు ఈ రోజు నుంచి ఆత్మానుసారంగా నడుచుకోగలవా? నేను విన్నా ఒక దైవజనుడు, జాన్ జిలెగ్ అనే ఒక దైవజనుడు గురించి నేను విన్నాను. ఆత్మానుసారమైన మనసు. మీరు క్రీస్తు యేసు యొక్క జీవమిచ్చే నియమం కింద 2వ వచనంలో ఉంటుంది. క్రీస్తు యేసు యొక్క జీవమిచ్చే నియమం కింద మీరు పనిచేస్తూ ఉన్నారని ఉంటుంది. అందులో ఆ దైవజనుడు అంటే ఆఫ్రికా దేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి కరోనా లాంటి ఒక ప్లేగ్ వ్యాధి వచ్చిందంట. ఆ దినాల్లో ఆ ప్లేగ్ వ్యాధి వచ్చి ఎవరిని ముట్టుకుంటే, ఎవరి మీద చిన్న ఉమ్మి కానీ ఆ రసి కానీ పడితే వెంటనే వాళ్ళకి ఆ రోగం వస్తామని చచ్చిపోతూ ఉన్నారు. ఆ టైంలో ఈయన ధైర్యం చేసి అందరికీ ప్రార్థన చేసి పరిచర్య చేస్తూ ఉన్నాడంట. పరిచర్య చేస్తూ ఉంటే అందరూ, ఏంటయ్యా నీకు భయం లేదా, బుద్ధి లేదా, చచ్చిపోతావయ్యా, అందరిని అలా ముట్టేసుకుంటున్నావేంటి, అలాగ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేస్తున్నావేంటి అని అంటే ఆయన అన్నాడంట, అదేం కాదు, నేను భయపడను, ఎందుకంటే నేను క్రీస్తు యేసు యొక్క జీవమిచ్చే నియమం కింద ఉన్నాను, పాప మరణ నియమములు నా మీద పనిచేయమని చెప్పాడు. అదేంటి, అది ఎలా సాధ్యం అంటే ఆయన నమ్మాడు ఈ వాక్యాన్ని. నువ్వు నమ్మట్లా. క్రీస్తు యేసు యొక్క జీవం ఇచ్చే నియమం కింద నువ్వు ఎప్పుడైతే పనిచేస్తావో, ఆ నియమం నీలో పనిచేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఆత్మానుసారమైన మనసును ప్రాక్టీస్ చేయాలి. శరీరానుసారంగా నడుస్తూ క్రీస్తు యేసు జీవం ఇచ్చే నియమం కింద ఉన్నానంటే, గమనించండి, నువ్వు ఇండియాలో ఉంటూ ఆ అమెరికా రూల్స్ ఫాలో అవుతానంటే ఎలా అవుతుంది? ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా రూల్సే, అంటే ఎడం వైపు నువ్వు నడవాలి. ఆ కార్ డ్రైవింగ్ కూడా రైట్ సైడ్కి ఉంటుంది. ఓకే, అదే నువ్వు అమెరికా దేశానికి వెళ్తే ఆ లెఫ్ట్ వైపు ఉంటుంది స్టీరింగ్. అక్కడ రూల్స్ వేరు, అక్కడ పరిస్థితులు వేరు. నువ్వు ఇండియాలో ఉన్నావు కాబట్టి ఇండియా రూల్స్ నువ్వు ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే ఏమవుతావు? శిక్షకు పాలు పంపులు పొందుకుంటావు. నువ్వు జైలుకి తీసుకెళ్ళిపోతాను, నిన్ను రైట్ సైడ్కి వెళ్తాను నేను అంటే అవ్వదు. ఇక్కడ రూల్స్ ప్రకారం నువ్వు మెయింటైన్ చేయాలి. అలాగనే పరలోక సంబంధి క్రీస్తు యేసు యొక్క జీవమిచ్చే నియమము, హల్లెలూయా, ఈ క్రీస్తు యేసు యొక్క జీవమిచ్చే నియమంలో ఏముంది తెలిసిన, ఆత్మానుసారమైన మనసు ఉంది.
ఆత్మానుసారంగా నువ్వు నడవాలి. అలా నడిస్తే దేవుని కుమారుడిగా పిలువబడతావు. దేవుని కుమారుడు ఈ సృష్టిని విడిపించాలి. ఈ బంధించబడిన ఈ కష్టంలో, ఈ శపితమైన పరిస్థితులు అన్నీ దాని మీద ఉంటుండగా దేవుని కుమారులు ప్రత్యక్షత బయటికి రావాలి. అందుకనే దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, ఆత్మానుసారంగా మనం నడుద్దాం, ఆత్మానుసారులుగా భూమి మీద జీవిద్దాం. అప్పుడేమవుతుంది? జీవము కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. జీవం అంటే మరణం నీ మీద పనిచేయదు, రోగము నీ మీద పనిచేయదు. జీవం అంటే అన్ని విషయాల్లో నీ కుటుంబ బాంధవ్యాలు సరిచేయబడతాయి. అన్ని పరిస్థితుల్లో దేవుని జీవాన్ని నువ్వు చూస్తావు. అంతేకాకుండా సమాధానాన్ని నువ్వు వెళ్తావు. హల్లెలూయా. సమాధానాన్ని కలిగి నువ్వు జీవిస్తావు. నీ మీద సమాధానం పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విషయాల్ని మరి నిత్యంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా, నీ ప్రియబిడ్డలైన వారు ప్రభా ఆత్మానుసారంగా నడవడానికి ప్రభా మీరు కృప దయచేయండి. ఆ జాన్ జెలెగ్ అనే దైవజనుడు ఏ విధంగా అయితే నేను క్రీస్తు యేసు యొక్క జీవం ఇచ్చే నియమం కింద ఉన్నాను, అది నమ్మాడో ఆ రోగం అతన్ని ఏం చేయలేకపోయింది. తర్వాత ఆయన మీద పెట్టగానే ఆ రసి కారుతున్న రసిని తీసుకొచ్చి, ఆ ఉమ్మిని తీసుకొచ్చి ఆ మైక్రోస్కోప్లో చూస్తే ఆ క్రిములు ఇల్లా ఆడుతున్నాయంట. అదే రసిని తీసుకొచ్చి అతని శరీరం, దేహం మీద పెడితే ఆ క్రిములు చచ్చిపోతున్నాయంట. అంటే అతని మీద క్రీస్తు యేసు యొక్క జీవం ఇచ్చే నియమం ఉంది కదా, ఈ నియమం వల్ల పాప మరణ నియమంలో ఆయన మీద పని చేయట్లేదు. హల్లెలూయా. కాబట్టి రోగము నీ మీద పని చేయడానికి వీల్లేదు, కష్టము నీ మీద పని చేయడానికి వీల్లేదు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆత్మానుసారమైన మనసు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఉదయకాల సమయంలో దేవా నాకు సహాయం చేయండి, ఆత్మానుసారంగా నేను నడుచుకోవాలనుకుంటున్నాను, ఆత్మానుసారమైన మనసు నాకు దయచేయండి, జీవమును సమాధానము నేను కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నా ప్రభా. అయ్యా నాకు సహాయం చేయమని అడుగుతాం. పరిశుద్ధాత్ముడా, ఈ మాటలు ఎందరైతే అడుగుతా ఉన్నారు ఆన్లైన్లో, ఎందరైతే చూస్తూ ప్రభా ఆత్మానుసారమైన మనసు నాకు కావాలి ప్రభా, ఆత్మానుసారంగా నడిపించండి అయ్యా. నేను ఆత్మ యొక్క నియమం కింద పనిచేయాలి ప్రభా, క్రీస్తు యేసు యొక్క జీవం ఇచ్చే ఆత్మ నియమం కింద నేను పనిచేయాలి ప్రభా. పాప మరణ నియమం నా మీద పని చేయకూడదు ప్రభా. అయ్యా నా పట్ల కృప కలుగ చేయండి, నాకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కాపుదల ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. ఈ దినము నుంచి ఆత్మానుసారంగా మనం నడుచుకుందామా, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుద్దామా, సమాధానమును జీవును కలిగి ఉందామా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరలా రేపు ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కాపుదల, దేవుని రెక్కల చాటున మన దేవుడు భద్రపరిచి కాపాడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.